సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద. రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం. ఏం చేసినా సరే వెళ్తే ఆయనంట బెట్టింగ్లు కట్టి చచ్చిపోయాడని ఆయన మీద పెడతారు. నాకు తెలుసు బాగా రెంటపాళ్ళ గ్రామంలో బెట్టింగ్లు కాదు అది. ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు చెప్పం, మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని
జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం అయితే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన, మీరు మాట్లాడినటువంటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు, వాళ్ళని నానా స్టేషన్లకు తిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? సేమ్ మీ మీద కూడా అప్లై చేయాలి కదా. మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము, బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ మీద కూడా, మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక నేను మాట్లాడినట్టు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయితే పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు కట్టారు. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు కట్టారు. అంటే మా నాయకుడు వస్తే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం తప్ప? ఆ కార్యక్రమం ఏం కార్యక్రమం అండి? ఒక కుటుంబాన్ని పరామర్శించడం తప్ప ఆ చనిపోయినటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గతంలో మాకు మండల పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వారి మీద వారు ఆహ్వానించినందుకు వారి మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నా మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ సత్తెనపల్లిలో జరిగితే ఆ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి గారి మీద కేసు కట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అప్పిరెడ్డి గారి మీద కేసు కట్టారు, తలసిల్ రఘురామ్ గారి మీద కేసు కట్టారు, కాస్ మహేష్ రెడ్డి గారి మీద కేసు కట్టారు, బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు కట్టారు, దేవినేని అవినాష్ మీద కేసు కట్టారు, నంబూరు శంకర్రావు గారి మీద. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏమీ చేయకుండా 81,000 కోట్లని ఎక్కొట్టి చీటింగ్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు, ఐపీఎస్ ఆఫీసర్లను లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతో మంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా మరి జనానికి ఏం మాట ఇచ్చాం, లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం, సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి అరిగిపోయిన రీళ్ళెళ్ళే సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు, అన్ని ఆపేయటం, అమ్మేయటం. ఈ ఆతరంలోనే ఆయన